3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ యాత్రలో వారి మనోవికాసానికి ఉపయోగపడేలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తో పాటు పలు వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ల ప్రత్యేక ప్రోత్సాహంతో విద్యార్థులు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో తాము ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టారని, మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఏపీ విద్యాశాఖ ముందంజలో ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. అండ్ ఇంకా మాకు ఈ ఎడ్యుకేషనల్ టూర్ అనేది మా లైఫ్లో ఒక మర్చిపోలేని మెమరీగా ఉంటుంది. ఫస్ట్ టైం మా అందరికీ ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మేము ఒకసారి ఫ్లైట్ ఎక్కలేదు, 2 times ఫ్లైట్ ఎక్కించడం ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫస్ట్ రోజు కైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి వెళ్ళడం జరిగింది. అక్కడ శివాంశు గారి చేత ఎంతో రాకెటరీ గురించి ఎంతో గొప్పమైన ఇన్ఫర్మేషన్ మాకు అందింది. అండ్ ఇంకా స్వయంగా మా చేతులతో మేమే రాకెట్ని చేసి లాంచ్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. రాష్ట్రపతి భవనం, రష్యన్ సైన్స్ అండ్ కల్చర్ డే, తర్వాత పిఎం సంగ్రహాలయ, నెహ్రూ ప్లానిటేరియం, ఇవన్నీ మంచి మంచి విద్యార్థికి అవసరమైన ఇలాంటి అంశాలన్నీ మాకు చూపించారు సార్. దీనికి గవర్నమెంట్ మాకు చాలా ఖర్చు పెట్టింది. మేము గవర్నమెంట్ ఆశలు అంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎంత ఖర్చు పెట్టారంటే మేము డెవలప్మెంట్ స్టేట్కి ఎంతో కొంత చేస్తామని ఖర్చు పెట్టారు సార్. మేము గవర్నమెంట్ ఖర్చు పెట్టిన దాని ప్రతి పైసా మేము దానికి తగిన ఫలితాన్ని ఇస్తాం. విద్యా విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్కర్షన్గా తీసుకువెళ్ళటం వారి మనోవికాసానికి కూడా ఎంతో మంచిది. ఇలాగే సైన్స్ ల్యాబొరేటరీస్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ స్కూల్స్ని మించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా విద్యా వ్యవస్థని పరుగులు పెట్టించే విధంగా నారా లోకేష్ గారు ప్రగతి పదంలో ముందుంటున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖల కన్నా